వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మహేశ్వరం టౌన్లో మనకి ఈ జోన్ మనకి ఫార్చ్యూన్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ఒక హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ దగ్గర ఉన్నామండి. సో మీరు చూసుకోవచ్చు, ఈ జోన్ బై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా అని చెప్పేసి కనపడుతుంది కదా. ఇది మనకి సేల్కి వచ్చినటువంటి లేఅవుట్ అండి. రీసేల్ ప్లాట్స్ వచ్చాయి మనకి ఇందులో. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి మహేశ్వరం టౌన్కి వెరీ నియర్ బై ఉంటుందండి. మీకు ఏదైతే మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుందో సో ఇదంతా కూడా మనకి మహేశ్వరం టౌన్ అండి. సో మహేశ్వరం టౌన్కి చాలా దగ్గరగా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మీరు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై మహేశ్వరం టౌన్ ఉంటుంది. అలాగే ఇదే ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై మనకి ఎలక్ట్రానిక్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. మీరు చూసుకుంటే ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ సిటీ. సో ఇక్కడ మనకి విల్లా కమ్యూనిటీ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇక్కడ. సో ఈ కనపడేది వచ్చేసి మనకు విల్లాస్ అండి. ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అయితే మనకి ఇందులో అవుతున్నాయి. సో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి యాక్సిస్ రోడ్ వచ్చేసి మీకు ఏదైతే రెడ్ కలర్లో కనపడుతుందో ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకు టువర్డ్స్ పెద్దగోల్కొండ వెళ్ళేటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ అండి. సో ఈ రోడ్లో మనకి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్కి తీసుకుంటే దీని యొక్క ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 4 acres లేఅవుట్ అండి. ఇందులో వీళ్ళు డెవలప్మెంట్ చేసింది 163 square yards నుంచి అప్ టు 200 square yards వరకు కూడా మన వీళ్ళు మనకి ఫార్చ్యూన్ వాళ్ళు ఇందులో అయితే ప్లాట్స్ సేల్ చేయడం జరిగిందండి. సో మనకి ఇందులో అయితే ఒక టూ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. నేను మీకు దీని కనెక్టివిటీ అయితే నేను మీకు జీబీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో అంటే ఇది మనకి ఏంటంటే ఇది నేను మీకు క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు వచ్చిన హైడ్రా దెబ్బ వల్ల సో మనకి ప్రజెంట్ ఎలా ఉంది, మనకి లాస్ట్ 10 years బ్యాక్ ఆ యొక్క లొకేషన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఇది చూసుకుంటే ఇది వచ్చేసి 10 years బ్యాక్ ల్యాండ్ అండి. ఇది మనకి 10 years బ్యాక్ ఇలా ఉండేది. సో మనకి అప్ టు మనకి ఇప్పుడు రైట్ నో 2024లో చూస్తే ఇలా ఉందండి. సో మనకి నేను మీకు ప్రజెంట్ అయితే జీపీఎస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మనకి ఎల్లో కలర్లో మార్క్ చేసినటువంటిది ల్యాండ్ అండి, హెచ్ఎండిఏ లేఅవుట్. సో దీనికి కనెక్టివిటీ యాక్సెస్ రోడ్డు కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఇదంతా కూడా యాక్సెస్ రోడ్డు మనకి రెడ్ కలర్లో ఉన్నది. సో ఇక్కడ మనకి ఈ కనపడే రోడ్ వచ్చేసి ఇదంతా కూడా మనకి 100 feet రోడ్ అండి. ఇది వచ్చేసి మన బెంగళూరు హైవేకి వెళ్తుంది. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మీరు జీపీఎస్ చూస్తున్నారు. ఇప్పుడు రైట్ నో ఈ యొక్క ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉందో నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించేటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మన ప్రాజెక్ట్లోకి వెళ్తున్నటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకి 30 feet రోడ్డు. ఈ మనకి ఏదైతే కనపడుతుందో ఇది మనకి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ 4 acres ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మీరు బోర్డు కూడా చూసుకోవచ్చు. అన్నీ కూడా ఇందులో 30 feet రోడ్స్ ఇచ్చారు. 30 feet రోడ్స్ విత్ ఎలక్ట్రానిక్ విత్ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. సో కంప్లీట్ బీటీ రోడ్స్ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో మనకి ఈ ప్రాజెక్టు మహేశ్వరం టౌన్కి ఆనుకొని ఉంటుంది. మహేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మన దగ్గర ఇందులో వచ్చినటువంటి ప్లాట్ సైజ్ వచ్చేసి 170 square yards ప్లాట్ అయితే మనకి 2 plots అయితే రీసేల్కి రావడం జరిగింది. సో మీరు ఇందాక జీపీఎస్లో చూసినట్టు మీకు ఇప్పుడు ప్రజెంట్ ల్యాండ్ రైట్ నో దీని కండిషన్ చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా రైట్ నో ప్రాజెక్ట్ కండిషన్ ఇది. సో మనకి చూస్తున్నారు కదా, వాకింగ్ ట్రాక్స్ కూడా నీట్గా మంచిగా వీళ్ళు ఏంటంటే టైల్స్తో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకి గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇందులో ఆల్రెడీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి 100 feet ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే వెళ్తుంది. అది మీరు ఏంటంటే సైట్కి వచ్చినప్పుడు నేను మీకు అయితే లైవ్లో చూపించగలనండి. సో ప్రతి ప్లాట్కి కూడా మనకి వీళ్ళు పవర్ యూనిట్ కూడా ఇచ్చారండి. ప్రతి ప్లాట్ కూడా ఒక పవర్ యూనిట్ ఇచ్చారు. ఆల్రెడీ కొంతమంది ప్రీ కాస్ట్ కూడా కట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి వీళ్ళు. సో ఈ రోడ్లోనే మీకు ఇప్పుడు చూసినటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లోనే మనకి ఎండింగ్లోనే 100 feet రోడ్ వస్తుందండి. సో అందుకే మనకు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ కూడా ఫ్రీగా వదిలేయడం జరిగిందండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. మనకి ఎలక్ట్రానిక్ సిటీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్టు, ఎంప్లాయ్మెంట్ జోన్కి అండ్ రెసిడెన్షియల్ మహేశ్వరం టౌన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి మీకు డిస్ప్లే మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. ప్రాజెక్ట్ తరపున మేము కూడా ప్రాపర్టీస్ని అయితే సేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఏరియాలో మహేశ్వరం టౌన్కి దగ్గరగా మన దగ్గర ఓల్డ్ డిటీసీపీ ప్లాట్స్ లైక్ చలపతి వాళ్ళవి, మనకి అక్షిత వాళ్ళవి,
మనకి అదర్ కంపెనీ ప్లాట్స్ కూడా మన దగ్గర అయితే రీసేల్కి రెడీగా ఉన్నాయండి. ఎవరైనా కూడా ఈ మహేశ్వరం టౌన్లో ఒకవేళ మీ దగ్గర ఏ ప్రాజెక్ట్లో ఎటువంటి ప్లాట్స్ ఉన్నా కూడా దయచేసి ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మాకు ప్రాపర్టీస్ అయితే షేర్ చేయండి. ఛానల్ తరపున మేము కూడా ప్రాపర్టీస్ని సేల్ చేయడం జరుగుతుంది. మీకు లాంగ్లో కనపడేది మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సిటీ అండి. నేను మీకు ఇందాక జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎలక్ట్రానిక్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ అండి ఇది. సో మీకు రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఇది. సో ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. సో దీంట్లో మనకి ప్రైసింగ్ వచ్చేసి అప్ టు 20,000 వరకు కోట్ చేస్తున్నారు. ఇంకా వీటికి సంబంధించి ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా బాగుంది కాబట్టి ప్రైస్ అయితే మంచి ప్రైస్ వస్తుందండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.